ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. నిన్న మీరందరూ చూశారు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి శాసన మండలి ఉపసభాపతిగా ఉన్నటువంటి జాకియా గారు పార్టీలో చేరటం జరిగింది. అదేవిధంగా ఇవాళ సుధారెడ్డి గారు మరియు నాగేశ్వరరావు గారు వారిరువురు కూడా ఈరోజు పార్టీలో చేరారు. వారిరువురు ఎన్ఆర్ఐలుగా ఉన్నారు. అయితే సుధారెడ్డి గారు తిరిగి భారతదేశానికి తిరిగి రావడం జరిగింది. సుధాకర్ గారు ఇంకొంత సమయంలో తిరిగి స్వదేశానికి వచ్చి ఇక్కడే స్థిరపడేటువంటి ఆలోచన వారికి కూడా ఉన్నది. అయితే గత 13 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి పాలన, అదేవిధంగా ఒక భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా తీసుకుని వెళ్తున్నారు అనేటువంటి అంశం, అందులోనూ ఒక దృఢమైనటువంటి నాయకత్వం, దేశానికి 370 అధికారులను తొలగించడం కావచ్చు, ట్రిపుల్ తలాక్ తొలగించడం కావచ్చు, అదేవిధంగా నిన్న మొన్న పాకిస్తాన్ ఏదైతే ఒక కవ్వింపు చర్యకి దిగిందో దానికి ధీటైనటువంటి సమాధానం నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సందర్భంలో వారు చేసినటువంటి మంచి పనులకి, దేశానికి అందించినటువంటి సుపరిపాలనని చూసి భారతీయ జనతా పార్టీ పట్ల వారు ఆకర్షితులై ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరడానికి వారు ముందుకు రావడం జరిగింది. సుధా గారు ఇక్కడే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారు వారి యొక్క సామర్థ్యంతో భారతీయ జనతా పార్టీని వారి ప్రాంతంలో, అదేవిధంగా రాష్ట్రంలో కూడా బలోపేతం చేయడానికి వారి వంతు కృషి చేస్తారు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. కండువా మాత్రమే కాదు, కండువాతో బాధ్యతలు కూడా ఉంటాయనేటువంటి విషయం కూడా వారి ఇరువురికి కూడా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా సుధాకర్ గారు, నాగేశ్వరరావు గారు కూడా వారు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అక్కడి నుండి కూడా మన భారతీయ జనతా పార్టీకి వారి సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటారు. తిరిగి వారు స్వదేశానికి వచ్చిన తర్వాత కూడా సంపూర్ణంగా వారి సమయాన్ని భారతీయ జనతా పార్టీ కేటాయిస్తాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కనుక వారి ఇరువురిని కూడా సాధారణంగా పార్టీలోకి కేవలం కార్యకర్తలుగా మాత్రమే కాకుండా వారిని కుటుంబ సభ్యులు కావాలి అని చెప్పి అభ్యర్థిస్తూ మరి ఒక్కసారి వారి ఇరువురికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఆహ్వానిస్తున్నాను. భారత సైనికులకి మా యొక్క సంఘీభావం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ తిరంగా యాత్ర నిర్వహించడం జరుగుతుంది. రేపు అంటే 16వ తేదీన, అంటే కొన్ని జిల్లాల్లో చేసినప్పటికీ రాష్ట్ర రాజధానిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కూడా తిరంగా యాత్ర నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. 3 పార్టీలు అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం మరియు జనసేన, 3 పార్టీలు కలిసి రేపు తిరంగా యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా చేస్తాము. రేపు సాయంత్రం 6 గంటలకి ఇందిరాగాంధీ స్టేడియం నుండి బెంచ్ సర్కిల్ వరకు పాదయాత్ర జరుగుతుంది. దానిలో భాగంగా 3 పార్టీలకి చెందినటువంటి అగ్ర నాయకత్వం అంతా కూడా పాల్గొంటుంది. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు. మీరందరూ చూసే ఉంటారు, పాలిట్ బ్యూరోలో కూడా వారు ఇచ్చినటువంటి పిలుపు, అందరూ కూడా ఈ యొక్క తిరంగా యాత్రలో పాల్గొనమని చెప్పి వారు కూడా ఇచ్చినటువంటి పిలుపు. కనుక రేపు సాయంత్రం 6 గంటలకి ప్రారంభమయ్యేటువంటి ఈ తిరంగా ర్యాలీ ఏదైతే విజయవాడలో ప్రారంభం చేస్తామో ఇందిరాగాంధీ స్టేడియం నుండి, దానిలో చంద్రబాబు గారు పాల్గొంటారు. పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క వెసులుబాటును బట్టి రావచ్చు, వారు చెప్తా ఉన్నారు. మనోహర్ వారు వస్తున్నారు. అదేవిధంగా మనోహర్ గారు కూడా పాల్గొంటారు. మా పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం అంతా కూడా పాల్గొంటుంది. ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా సత్యకుమార్ గారు ఉన్నారు, వారు కూడా ఉంటారు. కనుక రేపటి నుండి ఒక వారం రోజుల పాటు ఈ తిరంగా యాత్ర ప్రతి స్థాయిలో కూడా రాజధాని, జిల్లా స్థాయి, మండల స్థాయి, రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం తెలుపుతూ, ఇవాళ దురదృష్టం ఏమిటంటే కొంతమంది నాయకులు, వ్యోమికా సింగ్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా సోఫియా ఖురేషి ఎవరైతే ఉన్నారో వారి కులం మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక పక్క వారు దేశం కోసం అక్కడ సరిహద్దుల్లో నిలబడి వారు పోరాటం చేస్తూ ఉంటే, ఇక్కడ వారి కులం పేరు మీద ప్రశ్నలు లేవనెత్తడం అనేది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అదేవిధంగా నిన్న కపిల్ సిబల్ గారు ప్రశ్నిస్తారు, అమెరికా 3వ దేశం మన దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో ఎలా చొచ్చుకొస్తుంది,
అని చెప్పి వారు వేసినటువంటి ప్రశ్న, ఎందుకంటే ట్రేడ్కి ముడిపెట్టారు కాబట్టి ట్రంప్. అయితే కపిల్ సిబల్ గారు చరిత్ర మర్చిపోయారేమో, అసలు కశ్మీర్ని తీసుకువెళ్ళి మూడవ వారి దగ్గర యుఎన్లో పెట్టినటువంటి వారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ గారు. బహుశా ఆ విషయం ఆయన మర్చిపోయారేమో, ఆయన ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఇంతకు ముందు విపక్ష నాయకులందరూ కూడా మేక్ ఇన్ ఇండియా అంటే ఏమిటి, రఫేల్ నిజంగా ఉందా అంటూ రఫేల్కి నిమ్మకాయలును పచ్చిమిరకాయలు ఏలాడి తీసినటువంటి బొమ్మలు కూడా ప్రదర్శించారు. కానీ ఇవాళ చూసినట్లయితే వారికి నిజంగా చెంపపెట్టుగా అసలు రఫేల్ అంటే ఏమిటి, S-400 అంటే ఏమిటి, మేక్ ఇన్ ఇండియా అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని వారికి వాళ్ళ నిజమైనటువంటి రుజువు మొన్న జరిగినటువంటి యుద్ధంలో కేవలం వాళ్ళకి కాదు ప్రపంచం అంతా కూడా చూసినటువంటి విషయం. కనుక మనం మాట్లాడుతున్నప్పుడు మన దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి సైనికుల్ని అవమానపరుస్తూ వారిని చిన్నపరుస్తూ మాట్లాడటం అనేది ఇది సమంజసమైనటువంటి విషయం కాదు.